రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు సరిగ్గా లేక ఫ్లూయిష్ అవుతూ ఉండటంతో బైకులు స్కిడ్ అవుతున్నాయన్నారు. దీనివల్ల అఖిల్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడన్న ఆయన అఖిల్ మృతిపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది, రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అఖిల్ చనిపోయాడు, ఇంజనీరింగ్ చేసిన పిల్లగాడు, చదువుకున్న పిల్లగాడు ఇలా చనిపోయాడు. ఈ ఫ్లై యాష్ చేయబట్టి ఎవరు బాధ్యులు దీనికి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఇలా ఆ విద్యార్థులు అడకి సింగపూర్లో కిడ్స్ కాలేజ్ ఉంటుంది, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్. వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతూ ఉంటారు. ఈ ఫ్లై యాష్ ఏమో సరిగ్గా దాంట్లో గట్టక ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పిల్ అయిపోతూ పోతుంటుంది రోడ్ల మీద. స్పిల్ అయిపోతున్నప్పుడు యాష్ అనేది ఎట్లుంటుంది, సన్నగా ఉంటుంది, బండి స్కిడ్ అవుతుంది. మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతాను. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నీ బాధ్యత లేదా? ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజరాబాద్ నుంచి పోయే పోకునియకుండా మళ్ళీ హుస్నాబాద్ మీద నుంచి ఎందుకు తీసుకుపోతున్నావు? బండ్లు అన్నీ కరెక్ట్ అయ్యి ఉంటే మీరు ఫ్లై యాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు, కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటూ పోండి. అవి కొట్టుకొని పోతే ఓవర్లోడ్ పోతే రోడ్లు పాడవుతున్నాయి. ఈ ఫ్లై యాష్ రోడ్ల మీద పడి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది. ఈజ్ ఇస్ నాట్ ద ట్రూత్? నేను అబద్ధాలు ఏమని చెప్తున్నా? నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయనకి ఎందుకు అంత భయం అవుతుంది? ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ఏడికి రమ్మంటారో మీరు చెప్పండి. మా అఖిల్